హాయ్. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాట్స్. సినిమా అయితే రిలీజ్ అయింది థియేటర్‌లో. అవును. ఫస్ట్ డైరెక్టర్ గారికి అడగాల్సింది ఏంటంటే, జనరల్‌గా ఆహ్, సినిమాలు తీయడం ఒకటి, అవును. రిలీజ్ చేయడం ఇంకొక ఎత్తు. అవును సో, సార్. జనరల్‌గా థియేటర్ వరకు వస్తాదా? రాదా? అనే చాలా భయాలున్నాయి. అది చిన్న సినిమాకి. అవును సార్. అవును. సో, ఫైనల్‌గా థియేటర్ వరకు తెచ్చారు కాబట్టి కంగ్రాట్స్ నిజంగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎలా ఉంది థియేటర్ ఎక్స్‌పీరియన్స్? బాగుంది సార్. చూసిన వాళ్ళందరూ హ్మ్. బాగా రెస్పాండ్ అవుతున్నారు. బాగుందని చెప్తున్నారు. ఇంకా ప్రెజెంట్ అయితే థియేటర్‌లో రన్ అవుతుంది. హ్మ్. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే 'అలారే' చిత్రం సినిమాని తప్పక చూడండి. హ్మ్. ఆహ్, అందరి ఆదరణ కావాలి మాకు. హ్మ్. అంటే 'బలారా' చిత్రం అనేది పేరు టైటిల్ కూడా చాలా బావుంది. అవును. బట్ అందులో నాకు అంటే కొంచెం సినిమా చూస్తున్నంత సేపు ఒక క్వాలిటీ మిస్ అయింది. కొంచెం కంటెంట్ బావుంది. బట్ క్వాలిటీ మిస్ అయింది అవును. అని ఒక చిన్న డౌట్ నాకు అక్కడ అనిపించింది. అదేనండి సార్. బట్ అంటే మీరు యాస్ ఎ డైరెక్టర్‌గా ఇలా చెయ్యాలి, ఈ వేలో ఎళ్ళాలి అని ఒక ప్లాన్ అనుకుంటారు. అవును. కానీ అది అవ్వదు ఒక్కోసారి. అవును సార్. ప్లాన్ బికి ఎళ్ళాల్సొస్తది. అవును. ఇది ప్లాన్ బిదా? దగ్గర ప్లాన్ తినే సార్. ఇంకా కర్ణుడి చావుకు 100 కారణాలు అనుకోవచ్చినట్టుగా ఎట్లా అంటే మనం కొన్ని చేయాలనుకుంటాం. హ్మ్. కొంత సపోర్ట్ దొరక్కో లేకపోతే అది బడ్జెట్ అవ్వచ్చు ఏదైనా గానీ కొన్నిసార్లు చిన్న సినిమాలకి అదే అంటే ఆ బడ్జెట్ లేకపోతే మనం ఆటోమేటిక్‌గా హ్మ్. అంటే ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తుంది ఆ టైంలో. అంటే మీ సినిమాలో కంటెంట్ చూసుకుంటే చాలా డిఫరెంట్‌గా అనిపించింది. అవునవును. ఒక లీడ్ రోల్‌ని తీసుకొని అవును. దాంట్లో నుండి స్టోరీ చెప్తున్నారు. అవును. సో, డైరెక్టర్ స్టోరీ చెప్తున్నారు. అవును. సరే ఈ డైరెక్టర్ దగ్గరికి వద్దాం ఫస్ట్. సరే అంటే స్టార్టింగ్ ఓపెన్ చేయగానే మీతోనే స్టార్ట్ అవుద్ది. ఎండింగ్ మీరే ఇస్తారు. అంటే ఒక డైరెక్టర్ కష్టాలు. అవును. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఒక డైరెక్టర్ గాని, యాక్టర్ గాని కష్టాలంటే మనకి కృష్ణనగర్ మొత్తం కనిపిస్తాయి. అవును సార్. అవును. సో, మీరు అంటే యాస్ ఎ యాక్టర్‌గా ఆ పర్టిక్యులర్ క్యారెక్టర్‌ని ఎలా ఫీల్ అయ్యారు? డైరెక్టర్‌గా ఫస్ట్ ఆ రోలు నాకు రావడానికి ఆ రోలు చేసినంత సేపు చాలా గర్వంగా ఫీల్ అయింది సార్. హ్మ్. అలాంటి రోల్ మళ్ళీ చేయగలనా అనే ఒక ఫీలింగ్ వచ్చింది. హ్మ్. మళ్ళీ అలాంటి రోల్ పడాలని అనుకుంటున్నా. డైరెక్షన్ అంటే ఆ ప్యాటర్నే వేరు కదా సార్. అప్పుడు డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటేనే వేరు. హ్మ్. అది మళ్ళీ ఆ పాత్ర మళ్ళీ పూర్తిగా ఒక సినిమా చేస్తే బాగుండేదని ఆ ఫీల్ వచ్చింది ఆ పాత్ర పడగానే. హ్మ్. అదండి. సో, జనరల్‌గా పాత రోజుల్లో అంటే ఒక 10 ఇయర్స్ బిఫోర్ మనం వెళ్తే ఈ లవ్ స్టోరీ ఇలానే ఉండేవి. అవును. ఒకరిని లవ్ చేసి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం. అవును. ఆ పెళ్లి చేసుకున్నోడు శాడిస్ట్ అయితే అవునవును. అంటే ఇలాంటి ట్రయాంగిల్ లవ్ స్టోరీలు చాలా హిట్ అవుతున్నాయి కూడా. అవును సార్. ఎందుకంటే రియాలిటీలో కనెక్ట్ అవుతున్నాయి. అవును. బట్ అంటే నాకు తెలిసి ఇప్పుడు 'బేబీ' అని ఒక మూవీ వచ్చింది. ఆ! సో, 'బేబీ' మూవీ రిలేటెడ్ కొంచెం ఆ టైప్‌లోనే అవును. ఉందన్నమాట. అవును. సో, మీరేంటి ఎప్పుడు రాసుకున్నారా ఇంతకు ముందు అది? అదే దీనికన్నా ముందొస్తే బెటర్ అని అనుకున్నారా? లేదు సార్. ఇది కంప్లీట్ అయ్యి ఆల్మోస్ట్ మాకు సెన్సార్ అయిపోయి కూడా 2 ఇయర్స్ దాటింది. 2 ఇయర్స్ అవుతుంది. సినిమా మేము కంప్లీట్ చేసింది 2023లోనే కంప్లీట్ అయిపోయింది. బట్ కాపోతే 2023లోనే కంప్లీట్ అయిపోయింది. 2023 ఓకే. బడ్జెట్ లేక పోస్ట్ ప్రొడక్షన్ లేట్ అయ్యి దాన్ని థియేటర్ దాకా తేవడానికి మాకు ఇన్ని రోజులు పట్టింది. టు బి ఆనెస్ట్‌లీ మాట్లాడుకుందాం. ఒక డైరెక్టర్‌కి కొబ్బరికాయ కొట్టి నుండి గుమ్మడికాయ కొట్టే వరకు సార్ ఉండే స్ట్రగుల్ ఒకసారి చెప్తారా? అదే సార్ మెయిన్ ఏంటంటే ఇప్పుడు చిన్న డైరెక్టర్లు స్టార్ట్ చేసేటప్పుడు ఏంటంటే సఫిషియెంట్గా బడ్జెట్ పెట్టుకోవడానికి మా దగ్గర అంటే స్టార్ట్ చేసేటప్పుడు ఇది ఒక క్రౌడ్ ఫండింగ్ లాగా స్టార్ట్ చేసాం అనుకుంటారా? అనుకొని స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే ఒక చేతిలో అంటే ఒక 5-6 లక్షలు లేకపోతే 10 లక్షలు ఎంతో కొంత సమ్ అమౌంట్ పెట్టుకొని స్టార్ట్ చేస్తాం. ఓ షెడ్యూల్ పూర్తయింది. ఆ షెడ్యూల్ పూర్తయిన తర్వాత మళ్ళీ ఇంకో షెడ్యూల్కి డబ్బులు కావాలి. అవును. మళ్ళీ అప్పుడు మా దగ్గర ఉన్నాయా లేకపోతే ఎవరో ఒకరిని పట్టుకొని మళ్ళీ దాన్ని చెప్పి అంటే ఇంతకు ముందు మేము ఏదైనా చేసుంటే ఎవరైనా నమ్మి వస్తారు పెట్టడానికి. అలా లేట్ అయిందనమాట. అక్కడక్కడ అందరిని గ్యాదర్ చేసుకొని చేసి ఇట్లా టైం పట్టేసింది. ఫైనల్‌గా ఎంత అయింది? సార్ అవన్నీ చెప్పలేదు. అంటే ఒక ఎస్టిమేషన్ ఉంటది కదా! ఎంత అని మనం అనుకున్నాం 40 lakhs. 40 లాక్స్. ఓకే. సో, 40 లాక్స్ అంటే నాకు తెలిసి ఒక రూ. 10 ఒక వస్తువు మీద పెడుతున్నాం అంటేనే అవును. దాంతో మనకి ఎంత వస్తదని చూస్తాం. అవును. 40 లాక్స్ పెడుతున్నారు. రూపాయి కూడా వస్తదని గ్యారంటీ లేదు. అవును. అది అంటే అంటే సినిమా అనేది అంతే కదా! సినిమా అంటే అదే కదా సార్. నీకు ఒక్కసారి అంటే ఆ హైప్ వస్తే లక్షలు రావచ్చు, కోట్లు రావచ్చు. కానీ ఒకసారి మన చేతుల్లో లేదది. అవును సార్. పెట్టడానికే మన బాధ్యత. అంటే ఏ నమ్మకం మీద పెట్టారు?
అదే సార్ సినిమా తీయాలన్న ప్యాషన్తోనే ఒప్పించి తీయగలిగాను. అంతే ప్యాషన్ సార్ ప్యాషన్. ఓకే. స్టోరీ అదంతా మీదేనా? మీదే. సో ఏం రిలేటెడ్ అయ్యారు ఆ స్టోరీకి? అంటే అంటే ఒక రైటరు రాసేటప్పుడు కనెక్ట్ అవుతారు. అవునవును. నేను దీన్ని పాయింట్ అయితే అంటే నేను థీమ్‌ని కొంచెం 'ఆర్ఎక్స్ 100కి' కొంచెం ఆ థీమ్ పట్టుకొని రాసాను. అంటే దానికి దీనికి ఎలాంటి అవును. సంబంధం ఉండదు. కొంచెం మీరు గమనిస్తే కొంచెం పోలికలు అవును. చిన్న లైన్. ఆ చిన్న లైన్ అమ్మాయి కొంచెం అలానే ఎక్కువ. అవును. అలా పోలికలు ఉంటాయి. సో, అలా అనుకునే స్టార్ట్ చేశాను. లెదర్‌గా అలాగే చేశాను సినిమానైతే. కానీ అంటే అమ్మాయి క్యారెక్టర్ చూసుకున్నా కొంచెం ఇదేంటంటే మొత్తం బోల్డ్‌గా ఉంది అని అంటారనమాట. సో ఓకే. బోల్డ్ ఉండడం అది. బట్ కొంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ చూడలేరేమో కదా! అదే సార్ నేననేదేంటంటే సినిమా అందరూ అంటే పూర్తిగా చూసుంటే అర్థమవుద్ది. బోల్డ్‌గా అంటే బోల్డ్ సీన్‌లేం పెద్దగా ఏముండవు. అంటే సీన్సే లేవు. బోల్డ్‌గా ఏముండదు. అదే మాటల్లో కొంచెం డబుల్ మీనింగ్ డైలాగులు ఉండటం వల్ల మనకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. సీన్స్ అంతే అంత బోల్డ్‌గా ఉండవు. ఆ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు సినిమా. సెన్సారు లాంగ్వేజ్ వాళ్ళు ఇచ్చిన సెర్చ్ అదే. సరే. ఓకే. రైట్. యాహ్! హాయ్. హాయ్. ఎలా ఉన్నారు? ఫైన్. ఫైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక నుండి చూస్తున్నప్పుడు మీరు నవ్వుతూనే ఉన్నారు. బట్ స్మైల్ నిజంగా బాగుంది. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ హీరోయిన్ అంట కదా! అవునవును. ఆ స్మైల్ బాగుందనే నెక్స్ట్ సినిమాలో సో ఇంతకుముందు మీరు బిఫోర్ చేసిన ప్రాజెక్టులు? బిఫోర్ వచ్చేసి 'టీ బ్రేక్' అనే మూవీ చేశాను. అది ఆల్రెడీ రిలీజ్ అయింది. ఓకే. అండ్ 'మేఘన' వచ్చి చిత్రం సీన్ గారు విలన్. సో 'మేఘనాపురం 1818' ఇది క్రాస్ రోడ్ అని కేదార్ శంకర్ గారిది. ఓకే. ఇంకొకటి 'ఇంద్రావతి' అని సుమన్ గారు సమ్ ప్యాడింగ్ ఉన్నారు. అన్నపూర్ణం గారు, తార్జన్ గారు, చిత్రం సీన్ గారు. సో సమ్ ప్యాడింగ్ ఉన్నారు. అండ్ 'ఆకర్షణ' అని చంద్రకళ ఆర్ట్స్ క్రియేషన్. కంటిన్యూ ఉన్నాయి లైనప్‌లో. ఇది ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది. సెకండ్ షెడ్యూల్ ఈజ్ పెండింగ్. ఇంకొకటి అనకాపల్లిలో 'రజనీ కళ్యాణం' అని స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఓకే. సూపర్. సో కంటిన్యూ అయితే Yeah. రిలీజ్‌గా ఉన్నాయి. రిలీజ్‌కి అయితే 2 ఉన్నాయి. ఈ ఇయర్ ఎండింగ్‌లో అయితే 'క్రాస్ రోడ్' బేబీ అయిపోయింది ఆల్మోస్ట్. ప్యాచ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో సెన్సార్‌కి వెళ్తే డేట్ ఫిక్స్ సో అన్ని మెయిన్ లీడ్ రోల్స్. మెయిన్ లీడ్ రోల్స్. అంటే జనరల్‌గా ఒక అమ్మాయిలు అంటే నాకు తెలిసినంత వరకు అడుగుతున్న కొంతమంది అమ్మాయిలు వచ్చిన వెంటనే హీరోయిన్ అనే ఒక ఆ మైండ్‌తోనే వస్తారనమాట. ఇండస్ట్రీలో సర్వే అవ్వకపోయినా నేను హీరోయిన్ అనే వెళ్తున్నాను. ఇంకొంతమంది ఏంటంటే నేను ఆర్టిస్ట్‌గానే వెళ్తా. ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేసుకుంటూ వెళ్తా అనే వేలో వెళ్తున్నారు. సో మీరు ఏ వేకి వెళ్ళారు? అంటే కొన్ని మూవీస్ ఉన్నాయి. ఏదో హీరోయిన్ అంటే ఏదో పెట్టామా జస్ట్ వెళ్ళిపోయారా అలా కాకుండా యాక్షన్ మూవ్‌మెంట్‌తో ఎక్కువ ఉండాలి. నా యాక్టింగ్ పర్పస్ నచ్చి ఆడియన్స్ చూసే వాళ్ళకి అరే హీరోయిన్ కన్నా ఈ అమ్మాయి బాగా చేసింది అని కొన్ని మూవీస్ ఉన్నాయి. సో ఆ టైప్ ఆఫ్ నాకు కావాలి అని. సో లీడ్ రోల్ అనే కాదు. లీడ్ రోల్ అనే కాదు. ఏ రోల్ ఇచ్చినా దానికి ఒక స్కోప్ ఉండాలి. సో అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా అవుతున్నాయి అంటే ఆర్టిస్టులు వచ్చేవాళ్ళు డైరెక్టర్కి కానీ ప్రొడ్యూసర్కి కానీ అంత కోఆపరేషన్గా ఉండట్లేదు. ఐ మీన్ ఫైనాన్షియల్కి కావచ్చు ఇలా. సో మీరు అంటే ఇంత బడ్జెట్లోనే ఉంటారా లేకపోతే డైరెక్టర్ గారికి కొంచెం కోఆపరేషన్గా ఉంటారా? అలా అని కాదు. స్టోరీ ఇప్పుడు ఆల్మోస్ట్ కొన్ని మూవీస్ ఆడేదే స్టోరీ గురించి ఆడతాయి. కొన్ని అంటే కొన్ని స్టోరీ లేకపోయినా సమ్ ఫ్లాప్ అయిపోతాయి. సో స్టోరీ అనేది ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటాను. సో ఆటోమేటిక్గా నేమ్ వస్తే ఆల్మోస్ట్ ఇన్కమ్ అనేది రైజ్ అవుతుంటుంది. సో దట్స్ అంటే జనరల్గా చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని ఎక్కువగా వినిపిస్తుంది మాట. ఒక ఆర్టిస్ట్ రావాలంటే ఖచ్చితంగా చిన్న సినిమా నుండి రావాల్సి వస్తుంది. డైరెక్ట్గా పెద్ద సినిమాలు మనకి ఏ సినిమాలు చేశారు, బిఫోర్ ఏం ప్రాజెక్టులు ఉన్నాయని అడుగుతారు. సో చిన్న సినిమాలు చేసేటప్పుడు మనకి గ్రోత్ అనేది కనిపించట్లేదు. అంటే వచ్చి వెళ్ళిపోతున్నాయి సినిమాలు. ఎందుకంటే ఈ రోజుల్లో జనాలు అంతగా పర్టికులర్ కంటెంట్ ఉంటేనే చూస్తారు, లేకపోతే ఓటీటీకి వెళ్ళిపోతుంటారు. సో అలాంటి చిన్న సినిమాలు చేస్తున్నప్పుడు అసలు సెట్లో కానీ అంటే డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్లు కానీ ఏమైనా అనుకుంటారా ఇలాంటి సినిమాలు చేస్తాను ఇంకా ఏమైనా బిగ్ ప్రాజెక్టులతో వెళ్తే బాగున్నాను అనుకుంటారు. ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్‌కి రావాలనే ఉంటుంది. బట్ ఆ ఇయర్ కంప్లీట్ అయితేనే నెక్స్ట్ స్టెప్ తీసుకొచ్చాం కదా. సో అలాగనే ఎవరైనా సరే గ్రౌండ్ టు గ్రోత్ అవ్వాలని. సో
ఏ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఏదన్నా ఉండాలంటే బ్యాక్గ్రౌండ్ పుషప్ ఉండాలి. లేదు అంటే కింద నుంచి పైకి రావడానికి సమ్ ఇయర్స్ ఆఫ్ ఆర్ మంత్స్ ఆఫ్ టైం పడుతుంది కదా. సో దట్స్ ఇట్. సూపర్. చిత్తరంజన్ గారి గురించి అంటే చెప్పాలంటే చాలా చాలా మంచి వ్యక్తి అని, అండ్ అతను అందరికీ హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. అతనితో 2 ప్రాజెక్ట్ చేస్తున్నారు. యా సో పర్సనల్గా ఆయన మీద ఒపీనియన్ ఏంటి? ఆయన చాలా మంచి పర్సన్. ఆయన సీనియర్ అయినా ఎప్పుడో మా చిన్నప్పుడు చేసిన పర్సన్ అయినా. అలా అనేకండి. సో అలాగా ఇప్పుడు అంటే అలా కాదు. ఆయన ఎప్పుడు అంటే కొంచెం పెద్ద ఆర్టిస్ట్ అయినా మన ముందు అమ్మ చెప్పమ్మా తిన్నారా ఇలాగా సమ్ కన్వర్జేషన్స్ ఉంటాయి. సో అలాగా అంత మంచి పర్సన్. తనతో యాక్ట్ చేసినప్పుడు సార్తో ఐ ఫీల్ గుడ్. అంటే షై ఉండేది బట్ ఫస్ట్లో, తర్వాత మంచిగా అనిపించింది. పెద్ద ఆర్టిస్టులు ఎవరైనా చేశారా? సుమన్ గారితో చేశాను, అన్నపూర్ణమ్మ గారితో, టాజన్ గారితో, శ్రీనివాస్ గారు, ఇలా కొంతమంది. నెక్స్ట్ కేదార్ శంకర్ గారు, ఆయన కూడా మంచి పర్సన్, గుడ్, చాలా మంచి. సెలింగ్ ఇప్పుడు అంటే చిన్న సినిమాలు ఇంతకు ముందు ఎలా ఉండేవంటే మనం బడ్జెట్ ఒక 40 లక్షలు 50 లక్షలు పెట్టుకుంటే ఓటీటీకి ఇచ్చేసినా ఏదో ఒకటి చేసినా మన డబ్బులు మనకు వచ్చేస్తాయి అని అనేవాళ్ళు. ఇప్పుడు ఓటీటీ ఎలా అయిపోయిందంటే ఫస్ట్ మీరు థియేటర్కి వెళ్ళండి, థియేటర్ రెస్పాన్స్ చూసి మీరు రండి అంటారు. సో అంటే ఓటీటీకి వెళ్ళాక థియేటర్కి వెళ్ళారా ఫస్ట్? నిజమైతే అయితే ఓటీటీకి వెళ్ళకి థియేటర్కి వెళ్ళాం అనుకోండి. అంటే ఓటీటీకి వెళ్ళాలన్న ఆలోచనతో చేసిన సినిమా అనేది. ఓకే. కాకపోతే థియేటర్ కంపల్సరీ అన్న వరకు థియేటర్ అంటే ముందు తెలుసా ఇలాంటి రూల్స్ ఉన్నాయి ఓటీటీలో అని? ముందు మేము స్టార్ట్ చేసినప్పుడు తెలియదు, తర్వాత మారింది. అసలు ఓటీటీకి అప్రోచ్ అయ్యేటప్పుడు వాళ్ళు చెప్పిన కండిషన్స్ ఏంటి? అంటే మాకు కొన్ని కండిషన్స్ తెలుసు. అవును. సో అవే మీకు చెప్తారా? థియేటర్ రిలీజ్ థియేటర్లా ఇప్పుడు మనకి రేటింగ్స్ ఉంటాయి కదండి, ఆ రేటింగ్స్ కంపల్సరీ. ఓకే. అట్లా దాన్ని బట్టే ఓటీటీ. ఆర్టిస్టులు కూడా కొంచెం ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉండాలి అనేది అవునా? అవి కూడా ఉన్నాయి. ఎందుకు మీరు సగం సగం పాపం చాలా ఇబ్బందిగా చెప్తున్నట్టున్నారు. పర్లేదు, నెక్స్ట్ ప్రాజెక్ట్ కొంచెం గట్టిగా అనుకుంటున్నప్పుడు ఇవన్నీ మరి చూడాలి కదా. అవును. అంటే జనరల్గా మీడియా వరకు వచ్చేసరికి మనం ఈ రేటింగ్లు ఏముంది, జనాల్లోకి వెళ్తే చాలు, మాకు ఎవరేం రివ్యూలు చెప్పాల్సిన లేదు సినిమాల మీద అని ఒక ఒపీనియన్ ఉంటుంది, కేర్లెస్ ఏదన్నా. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఓటీటీకి వచ్చేసరికి రివ్యూలు అనేవి చాలా ఇంపార్టెంట్. మాకు ఆ రివ్యూస్ బేస్ చేసుకుని మీ సినిమా తీసుకుంటూ అంటారు. సో ఆ రివ్యూస్ మీద మీరు చెప్పే ఒపీనియన్ ఏంటి మీకు? అదే సార్, ఇప్పుడు రివ్యూస్ అనేది కంపల్సరీ కాబట్టి ఆ రివ్యూస్ అనేది ఉంటేనే బాగుంటుంది అనుకుంటున్నాను నేను కూడా. సో ఫైనల్లీ నెక్స్ట్ వచ్చే స్టోరీ ఎలా ఉండబోతుంది ఏంటి? కొత్తగా ఉంటుంది సార్, అదైతే చెప్పగలను. అందరూ అదే చెప్తారు. అంటే జనరల్గా ఇప్పుడు మీరు తీసిన స్టోరీ కొత్తదే కానీ వచ్చే టైమింగ్ కొత్తది, అదే టైమింగ్ కరెక్ట్ కాదేమో. ఆ టైం కూడా కొంచెం అంటే 1 ఉన్న టైంలో 1 ఇయర్ అటు ఇటు ఉన్నా, లేదంటే మీరు అన్నట్టు పెద్ద సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే మీరు ఈ వీక్ రిలీజ్ చేస్తారు, నెక్స్ట్ వీక్ ఏమో కూలీ కావచ్చు, లేకపోతే వాటు అనేది ఎలాంటి సినిమాలు కూడా రావా దగ్గరలో. సో అలాంటప్పుడు రిలీజ్ చేయడం కూడా కరెక్ట్ కాదేమో కదా, ఎందుకు చేస్తారు? కరెక్టేనండి, కాదు మాకు అనుకోకుండా దొరికింది. మీరు ప్రతిదానికి అటు చూస్తారు కాబట్టి కొంచెం అట్టే అడుగుతాం. అయితే అంతా ఆయన చేతుల మీద జరగదు. ఆయన హీరో గారు కూడా చెప్పారు అయితే రిలీజ్ చేద్దామని, అందుకని ఆయన వైపు చూస్తున్నా. ఆయన సజెషన్లో కూడా ఉంది, అందుకని. సో మీ ఇద్దరు అండర్స్టాండింగ్ మీద ఎక్కువ నడుస్తున్నట్టు. ఓకే. సో అంటే బడ్జెట్ తక్కువ అయినప్పుడు మనం మ్యూజిక్ డైరెక్టర్ని అప్రోచ్ అయ్యేటప్పుడు కూడా ఇంత బడ్జెట్లోనే మాకు చేయాలనుకుంటారు. సో మీరు ఏ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఎంత బడ్జెట్లో? అదే మ్యూజిక్ వచ్చేసి సందీప్ సందీప్ కాదు, పేరు సమయం కట్టుకోండి. శామ్ కట్టుబల్లి, గుంటూరు. అతను ఎందుకు అంతసేపు ఆలోచించారు? మ్యూజిక్ డైరెక్టర్ పేరు కూడా మర్చిపోయారా? అతను మైండ్లోకి రాదు నాకు, మర్చిపోయానా. అంటే ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు చేశారు సార్. సాంగ్ ఒకరు, సినిమాకి ఒకరు చేశారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అదే ఆరాధ వచ్చి సందీప్ అని ఇచ్చారు, సాంగ్స్ వచ్చి శామ్ కట్టుబల్లి, ఆయన పేరు గుంటూరు. అతను 2 సాంగ్స్ ఉంటాయి, 2 బాగుంటాయి సార్. ఓకే. ఇదంతా మీకు రిలేటెడ్ మీ విలేజ్ సైడ్ అటువైపు చేసినట్టే ఉందిగా? అవును, సినిమా మొత్తం ఒక చోట చేస్తాం అక్కడే. సో అంటే బడ్జెట్ తగ్గించుకోవడం కోసమే కదా. అయ్యో తోటలు అవన్నీ కూడా అలాగే ఉన్నాయి.
సో ఏంటి అంటే ఇప్పుడు జనరల్గా ఒక డైరెక్టర్ వస్తున్నాడు అంటే చాలా ఫ్యాసినేటిక్గా వస్తారు. సో కొత్త కంటెంట్ జనాలకి ఇవ్వాలని వస్తారు. ఇప్పుడు తెలుగు సినిమా ఎలా అంటే పాన్ ఇండియా సినిమా అయిపోయింది. సో అన్నీ పెరిగిపోయాయి. సో చిన్న సినిమా అంటే మరీ చిన్న బడ్జెట్లో చిన్న చిన్న సినిమాలు తీస్తున్నప్పుడు ఎందుకు తీయాలి అని అడిగితే కొంతమంది అడుగుతారు, ఎందుకు ఇలాంటి సినిమా తీయాలి అవసరమా అని అడుగుతారు. సో ఏం చెప్తారు అంటారు? అదే సార్, కొత్త ఇప్పుడు డైరెక్టర్ అవ్వాలని ఫిక్స్ అయ్యి వచ్చినాడు ఎలాగైనా అతను కంటెంట్ పట్టుకొని తిరుగుతాడు. తిరిగినప్పుడు అంటే అతనికి మంచి బడ్జెట్ వస్తే అది పెద్ద సినిమానే అవుద్ది. అతని దగ్గరికి మంచి బడ్జెట్ రాకపోయినా ఆ సినిమాని చిన్న బడ్జెట్లో అయినా కంప్లీట్ చేసి తీసుకెళ్తారు కంపల్సరీగా. అలా సార్. సో ఇప్పుడు వచ్చేది ఎంత బడ్జెట్లో అనుకుంటాను, మళ్ళీ అటు చూసి చెప్పండి. ఇప్పుడు రాబోయేదా నెక్స్ట్ రాబోయేది 1 years మంచిగా. సో ప్రాపర్ ప్లానింగ్. ప్లానింగ్తోనే వెళ్తున్నాను. సో ప్రమోషన్లకి మరి ఎంత పెట్టుకోబోతున్నారు? ఎందుకంటే ముందే మీకు ఒక ఇప్పుడు ఈ సినిమా అనేది ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది, వచ్చింది చాలా ఏం చేయాలి అసలు ఎలా వెళ్ళాలి అని. మన దగ్గర ఎంత మంచి స్టోరీ ఉన్నా జనాల వరకు వెళ్ళాలి. అవును, ప్రమోషన్స్ ఇంపార్టెంట్ సార్. జనరల్గా అంటే థియేటర్ వరకు వెళ్ళిన తర్వాత చూసి అక్కడ వరకు తీసుకెళ్ళడానికి ఎంత స్ట్రగుల్ పడతారో మీకు తెలుసు. అక్కడ రిజల్ట్ కొంచెం అటు ఇటు ఉంటుంది. అలాంటప్పుడు సో హౌ యూ ఫీల్ పర్సనల్? అదే సార్, ఇప్పుడు థియేటర్కి వెళ్ళినప్పుడు మనకేంటంటే థియేటర్కి సినిమా తీసుకెళ్తాం కానీ మనం గట్టిగా ప్రమోషన్ చేసుకుంటే ఆడియన్స్ని కూడా తప్పించవచ్చు. ఆ ప్రమోషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రమోషన్ చేస్తున్నాం, సినిమా రిలీజ్ ముందే చేయాలి ఇవన్నీ. అంటే ఒక క్లారిటీ అయితే నాకు వచ్చింది ఏం చేయాలనేది. నెక్స్ట్ టైం జనరల్గా మీరు చూసుకుంటే ఆ ట్రైలర్లో అంటే ఏం లేదు, బోల్డ్ కంటెంట్ లేదు అని అన్నారు. బట్ ట్రైలర్లో చూసుకుంటే కొంచెం బోల్డ్ కంటెంట్లా ఉంది. ఆ సెన్సార్ ఇచ్చింది కూడా ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. అంటే ట్రైలర్ టీజర్ చూసే కదా ఎవరైనా థియేటర్ వరకు వెళ్తారు. సో ట్రైలర్ టీజర్ చూసేటప్పుడు అసలు ఎంత గలీజ్గా ఉంది, ఎందుకు వెళ్ళాలి అని అనుకుంటారు. మరి అంటే బోల్డ్ లేనప్పుడు ట్రైలర్ కట్ అయినా కొంచెం మార్చాల్సింది కదా. మీరు చెప్పింది కరెక్టే. అంటే నేను యూత్ని టార్గెట్ పెట్టుకొని ఆ ట్రైలర్ కట్ చేశాను. అది నేను అనుకున్నట్టే ఓకే, యూత్ కొంతమంది వస్తున్నారు, బాగుందని చెప్తున్నారు. ఆ ఫ్యామిలీస్ అంటే కొంచెం మెల్లగా కొంతమంది అయితే చూసారు, వాళ్ళు కూడా బాగుందన్నారు. కాకపోతే మీరు అన్నట్టు నెక్స్ట్ పెద్ద సినిమాలు ఉన్నాయి కాబట్టి మనం రీచ్ చేయాలంటే కొంచెం కష్టం. సో ఓటీటీ ఇప్పుడు అప్రోచ్ అయ్యారా మరి థియేటర్కి వెళ్ళిన తర్వాత? సార్ జరుగుతుంది ప్రాసెస్. సో ఓకేనా, ఆల్ ది బెస్ట్. మంచిగా ఓటీటీకి వెళ్ళి ప్రజెంట్ మనం పెట్టిన డబ్బులు వస్తే మళ్ళీ ఒక సినిమా తీయవచ్చు. ఎందుకంటే ప్రొడ్యూసర్కి ఎంత వచ్చినా మళ్ళీ ప్రొడ్యూసరే ఇంకో సినిమా మీద పెడతారు. ఐ హోప్. అంటే నిన్న కూడా చాలా ఈ ప్రెస్ మీట్ అయింది, ప్రొడ్యూసర్లు చిన్న ప్రొడ్యూసర్లు బతకాలి ఇలా అని. సో హోప్ మంచి సినిమా తీయాలి, ఈ ఉన్న అన్నిటి బాధలకి ఒకసారి పులి స్టాప్ ఇవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.